రోలింగా పాత్రిక మిత్రులకి మీడియా సోదరులందరికీ నమస్కారం. సో రాజమండ్రిలో ఆర్పిఎల్, సో ఇది భరత్ అన్న, అద్దరపు వాసు, అలాగే రౌత్ అన్న, అలాగే కాబోయే శ్రీనివాస్ గారు ఎంపీ గారు అండ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ఆర్పిఎల్ జరుగుతుంది. సో స్టేట్ వైడ్గా పిల్లలు రావడం జరిగింది ఇక్కడ. సో అందరికీ అన్ని టీములకి ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే మీరందరూ చక్కగా ఆడి మన ఊరు పేరు, మన కుటుంబం పేరు అందరినీ ఒక అద్భుతంగా, ఎందుకంటే నా బిడ్డ ఇగో ఎదిగాడు అని ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఇదే గ్రౌండ్లో షూటింగ్కి రావడం జరిగింది, ఇదే గ్రౌండ్లో ఆడుకోవడం జరిగింది, ఇదే గ్రౌండ్లో గెస్ట్గా వస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన గ్రౌండు. ఎంతోమంది గొప్ప గొప్పోళ్ళు ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళిన వాళ్ళే, ఈ కాలేజీలో చదివిన వాళ్ళే. ఎంతోమంది డైరెక్టర్స్ అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, ఎంతోమంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు సక్సెస్ ఎలా సాధించారో అలాగే ఈ టీములు కూడా ఎవరైతే ఉన్నారో కెప్టెన్ అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంత అద్భుత అవకాశం కల్పించిన భారత్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? త్వరలో చెప్తాను. అంటే రాజమండ్రి గుంటూరు అని నాకు కూడా తెలియదు. ఇంకా సీఎం గారి దగ్గర నుంచి పిలిపి వస్తుంది, రాగానే చెప్తాను నేను. సార్ పొత్తులు ఉంటాయి, నేను చెప్తున్నాను కదా. ఆ ఎలక్షన్ రోజున వెళ్ళి నొక్కుతారు చూసారా, అతను అసలు సిసల ఓటర్ మీరు, నేను కాదు. థ్యాంక్ యూ. మాట్లాడతా. మరి పవన్ కళ్యాణ్ గారు జిల్లా వస్తున్నారని చెప్తా ఉన్నారు. మరి గతంలో ఒకసారి రాజమండ్రి వచ్చారు, వచ్చిన తర్వాత ఏదో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. మళ్ళీ ఇవాళ వచ్చి దానికి బూజులు దులిపి మళ్ళీ ఇవాళ అక్కడ మీటింగ్ జరుగుతుంది. అక్కడ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసింది నాకు సందర్భాలు తెలీదు. కాకపోతే నేను ఒకటే నా సైడ్ నుంచి, అంటే నేను ఆయన గురించి అంత మాట్లాడే అంత వ్యక్తిని కాకపోయినప్పటికీ కూడా నేనైతే ఒకటైతే నేను చెప్తాను. ఇప్పుడు ఇవాళ బీజేపీ అనే పార్టీ ఆంధ్రప్రదేశ్లో 1% ఓట్ షేర్ కూడా లేదు. వాళ్ళు అధికార ప్రతినిధులు కానీ వారు కానీ మాట్లాడేది ఏంటంటే, మేము ముఖ్యమంత్రి రేస్లో మేము ఉన్నాము, మేము ఆ స్థాయికి మేము ఆస్పైర్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి గతంలో జనసేన పార్టీకి 6-7% ఓట్ షేర్ వచ్చింది. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు మా ఓట్ షేర్ ఇంకా పెరిగిందని. మరి ఒకటే పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని నమ్ముకున్న జనసేన కార్యకర్తలు కానీ, లేకపోతే మీ ఫ్యాన్ బేస్ కానీ, లేకపోతే మీకున్న అభిమానులు కానీ మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నారు. మీరేమో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి కింద పెడతా ఉన్నాను, లేకపోతే వాళ్ళ అబ్బాయిని, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ అబ్బాయిని పెడతాము అని చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా పొలిటికల్ దాంట్లో ఒక ఫైర్ ఉండాలి. ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలని అంటే మనం అత్యున్నతమైన స్థానంలో ఉంటే మనం మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పక్కన వాళ్ళకి మనం పల్లకీలు మోయడానికి మన కార్యకర్తలు, మన జనసేన నాయకులు, మీ నాయకుల్ని మీరు ఉపయోగించుకోవడం అనేది అది ఎంతవరకు అనేది మీరే ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే, నిన్న మండపేట, ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు, వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైన అబౌవ్ 23-28 ఎగ్జాక్ట్ చెప్పండి 28, దాదాపు 26 నుంచి 27, ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేనేం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణం ఉంటుంది, లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది.
నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఒంటరిగా వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అత్తారింటికి దారేదిలో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒక్కోసారి అనుభవం ఇటు ఒక్కోసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను. అంటే నేను చాలా ఆలోచించి, ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను, రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారి మీద. కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి, అప్పులకి దగ్గర చేసేవి, అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ. శాంతి భద్రతల్ని పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడు